కులాన్ని ప్రతి ఒక్క మతాన్ని ప్రేమించే నాయకుడు ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. బేసిక్గా బెజవాడ అంటే దేవినేని ఫ్యామిలీకి ఉన్న బ్రాండ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. సో అలాంటి నాన్నగారు లేకుండా ఈరోజు పాలిటిక్స్ చేస్తున్నారు, జనాల్లోకి వెళ్తున్నారు. ఇబ్బంది ఆ లోటు కనిపిస్తుందా నాన్నగారు లేని? తప్పకుండా ఈరోజు ఎందుకంటే నేను 18 ఏళ్ళ నుంచి గారు విద్యార్థి రాజకీయాల్లో తర్వాత నెహ్రూ గారికి ఇదిగా ఉన్నా. అదొక ధైర్యం నెహ్రూ గారు ఉన్నారని చెప్పండి. కానీ ఈరోజు నాకున్న మెయిన్ అసెట్ ఏంటంటే ఎవరైతే నెహ్రూ గారితో ఉన్నారో ఆయన ముఖ్య మనుషులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, అనుచరులు కానివ్వండి, ఈ రోజుకి గారు అవినాష్ని మనం ఎమ్మెల్యే చేయాలి అని చెప్పిన ఒక సంకల్పంతో 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా, 55 ఏళ్ళు వచ్చినా ఈ రోజుకి నా కోసం పాపం వాళ్ళు ఆ రోజు నెహ్రూ గారి కోసం ఎలా పనిచేశారో ఈ రోజుకి అలాగే పనిచేస్తూ ముందుకెళ్తున్నారు జరుగుతుంది. నెహ్రూ గారు లేని లోటు తప్పకుండా అది ఎవరు గారు పూడ్చలేండి, ఎవరు గారు ఇచ్చేయలేండి. ఆయన మనస్తత్వం గారా నేను చదువు నుంచి వచ్చిన తర్వాత ఆయన నన్ను అడిగారు ఆప్షన్ రాజకీయాల వ్యాపారాలు అని చెప్పండి. అడిగితే నేను 2 చేస్తాను అన్నా. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. వ్యాపారం అనేది తుంగిగా నేను చూడలేదు. నువ్వు రాజకీయాల్లోకి రావాలనుకుంటే ప్రజల మధ్య, జనం మధ్య వాళ్ళ కష్టాలు తెలుసుకుని ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ కంఫర్ట్ జోన్ అనేది పక్కన పెట్టి నువ్వు రాజకీయాల్లో ఉండాలి. వ్యాపారం చేయాలి అనుకుంటే రాజకీయం వైపు తుంగిగారు చూడమాకని చెప్పారు. ఆ రోజు రాజకీయం అనేది నేను ఎంచుకున్నాను. ఈరోజు నెహ్రూ గారు చనిపోయినా 2 సార్లు నేను ఓడిపోయినా నేను ఏ రోజు గారా నాకెందుకులే రాజకీయాలు అని చెప్పి నేను వెళ్ళి వ్యాపారాలు నేను చూసుకోవాలి. మీరు చూసుకోండి. 2014 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నందు వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాలు చేశాం. నెహ్రూ గారు చనిపోయారు, తెలుగుదేశం పార్టీ అయినా నేను ఈరోజు జనాలను వదల వెళ్ళిపోలా. 2019 ఓడిపోయినా తర్వాత జగన్ గారి పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ప్రతిరోజు నేను జనాల్లో ఉంటా, ప్రతిరోజు జనాల మధ్య తిరుగుతా. ఏదైతే నెహ్రూ గారు చెప్పారో ఒక ఇదనేది ఉండాలి, ఒక సిన్సియారిటీ జనాల మీద చూపించాలి, నువ్వు ఉండాలి సీరియస్గా అని చెప్పారో దానికి అనుగుణంగా కొన్ని సంవత్సరాలు నేను పోరాటం చేస్తానని ఉన్నాను. ఓడిపోయినా నేను జనాల్లోనే ఉండటం జరుగుతాను. నాన్నగారి కారేనా ఇంకా ఇది నెహ్రూ గారి కారేనండి. అప్పుడప్పుడు అంటే మెయిన్ అకేషన్స్ అప్పుడు వాడుతూ ఉంటాం. నాన్నగారి సీట్లో కూర్చుని నాన్నగారి సీట్లో జనాల్లోకి వెళ్తారు. నెహ్రూ గారి సీట్లోనే కూర్చుని అంటే మెయిన్ అకేషన్స్ అంటే ఇప్పుడు ఒక పాదయాత్ర మొదలు పెడుతున్నాను, ఆ స్టార్టింగ్ నెహ్రూ గారి కారు వేసుకెళ్ళి మీరు అలా వెళ్ళినప్పుడు తప్పకుండా కాన్స్టిట్యున్సీలో ప్రజలు లేకపోతే ఆయన అభిమానులు నెహ్రూ గారు వచ్చారు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అనేక సందర్భాల్లో మా సీనియర్ లీడర్స్ చాలా మంది ఉంటారు. నేను ఆ కారు వేసుకుని వచ్చాను అనుకోండి, గబుక్కులు లెగిసిపోతారు. ఇదేదో నెహ్రూ గారు వచ్చారేమో అని చెప్పని ఒక్కసారిగా వాళ్ళకి ఆ థాట్ ఉండదు కదా, కారు చూడగానే నెహ్రూ గారు వచ్చారని చెప్పి గబుక్కులు లెగిసిపోతారు. వాళ్ళు చెప్తారు బాబు నాన్నగారు వచ్చారేమో అనుకున్నాం, తర్వాత నువ్వు వచ్చావని చెప్పని వాళ్ళు. కారు దేవినేని నెహ్రూ గారికి ప్రాణం బాగా. సీట్లో కూర్చున్నప్పుడు నాన్నగారు గుర్తొస్తారా? నాన్నగారు పక్కనే కూర్చున్న ఫీలింగ్ ఉంటుందా? అంటే ఆ సీట్ అన్నం ఆయనకే దక్కుతుంది, ఇంకా ఎవరు కూర్చున్నా. ఇదే వీకుల్లో 40 ఏళ్ళు వాడినట్టున్నారు అండి ఆయన. ఎమ్మెల్యే 82 నుంచి ఫస్ట్ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇదే కార్ నెంబరు. అంటే అంబాసిడర్ కారు సాగిపోయినా ఇంజన్ మార్చారు, బాడీ అదే మెయింటైన్ చేశారు. ఆయన ఉన్నప్పుడు ఉన్న ఇల్లు అండి, ఇది కొత్తగా కట్టినట్టు.